కొమ్మినేని గారు వెల్కమ్ బ్యాక్ అండి. మీ క్యారెక్టర్ కి ఏమీ కాలేదు. మిమ్మల్ని ఇలాగ టార్గెట్ చేయడం వల్ల వాళ్ళేంటో మాకు అర్థమైంది కానీ మీ క్యారెక్టర్ కి ఏమీ కాలేదు. స్వయాన సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మేమందరం చూసాము. బీ స్ట్రాంగ్ అండి. వి ఆల్ ఆర్ విత్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ కామెంట్స్ లో కొమ్మినేని గారికి చేర్స్ అని టైప్ చేయండి. ఆల్రెడీ ఇతని గురించి నేను ఒక వీడియో చేశా. ఆ వీడియో మనోడికి బాగా కాలినట్టుంది. మనోడి దగ్గర ఉన్న ఈ ఫేక్ పేటీఎం వాళ్ళ చేత భయంకరంగా నన్ను ఆ వీడియోలో అయితే తిట్టించాడు. సరే, వీళ్ళంటి వాడు మనం తిట్టించినా సరే మనం నిజం నిస్సిగ్గుగా మాట్లాడతాం. వీళ్ళలాగా కాదు కదా, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు తప్పు చేసినా మాట్లాడతాం, జగన్ తప్పు చేసినా మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే మాట్లాడతాం. మొన్నటి రోజున వీడు రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? రామ్మోహన్ నాయుడు అంట అహ్మదాబాద్ వెళ్ళి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అయ్యి అంట. ఒరే, సెవెన్ లెగిస్తే చాలరా, ఆ జగన్మోహన్ రెడ్డి ఆ నవ్వు మొహం ఒకటి వేసుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఫస్ట్ గురువింద గింజ దాని కింద నలుపు తెలియదు అంటారు కదా, ఫస్ట్ నీ కింద ఉన్న నలుపు తెలుసుకో. సరే, అది వదిలే. ఈరోజు సాక్షిలో ఉండే ఒక సత్య హరిశ్చంద్రుడి గురించి ఇతను చెప్తా ఉన్నాడు. సార్, మీకు మచ్చలేదు, మీరు సూపరు, జర్నలిజానికి మీరు ఒక వజ్రం, అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అరే, అందరూ చూశారుగా కొమ్మినేని ఏం చేశాడని చెప్పి. లక్ష్మీ భారవతి గారు ఒక డెబిట్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ఈవిడి వల్లే చనిపోయారని చెప్పి ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడితే, ఏయ్, ఆడవాళ్ళ గురించి అట్లా మాట్లాడకూడదు, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడవో నాకు తెలుసు, అది ఇది మీలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారో తెలుసు అని చెప్పి అసలు పౌరుషం మామూలుగా రాలా. అదే అమరావతి రాజధానిలో మహిళల గురించి అసభ్యకరంగా పక్కనున్న జర్నలిస్ట్ కృష్ణరాజు మాట్లాడినప్పుడు ఒక నవ్వు నవ్వేసి, వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వి, మన్ని మళ్ళీ క్రిటిసైజ్ చేస్తారేమో, మళ్ళీ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తారేమో, ఎందుకండి అని కూడా అనకుండా అతను ప్రవర్తించిన తీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూసింది. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కూడా చూసింది. అటువంటి వాడి గురించి వజ్రం, కత్తి, తురుము అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకన్నా నీ జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ అని చెప్పి అందరికీ క్లియర్గా అర్థమైంది. కాబట్టి దుకాణం సర్దుకో. మొన్నటి వీడియోలో కూడా నేను అడిగా, అసలు నీది ఏ నియోజకవర్గం రా, నువ్వు ఆంధ్రప్రదేశ్ ఓటర్వా కాదా చెప్పు. ఆంధ్రప్రదేశ్ ఓటర్వా కానప్పుడు ఆంధ్రప్రదేశ్ సంగతులు నీకెందుకు?